వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నాన్న ఇన్ని సంవత్సరాల సినిమా కెరీర్లో చాలా అప్ అండ్ డౌన్ చూశారు. కుక్కలకు కూడా ఫుడ్ పెట్టలేని పొజిషన్గా నేను వచ్చాను. ఆయనే బయట ఓపెన్ అయ్యి చెప్పారు. హౌస్ అమ్మేయడం జరిగింది అన్నీ. ఇంకా నా జేబులో 200 రూపాయలు ఉన్నాయి. రేపు ఏముంటుందో కూడా నాకు తెలియదు. ఒకవేళ మా నాన్న అలాగే ఉండిపోయి ఉంటే మాత్రం మీరు చెప్తాను అంటే నేను అడుగుతాయి క్వశ్చన్. పూరి గారు అండ్ పూరి గారు వైఫ్ విడాకులు తీసుకునే స్థాయికి వచ్చేసింది. డాడీ అయితే ఎప్పుడు అడగడం చూడలేదు. నేను మా మమ్మీ గురించి ఇన్సిడెంట్ చెప్తాను. చోరు బజార్కి కూడా ప్రభాస్ గారే కాల్ చేసి ఈ సినిమాకి నేను ప్రమోషన్ చేస్తాను అని అడిగారంట. ప్రభాస్ గారిని మొన్నే కలిసాను. నేను కలిసి ఒక 2 గంటలు ఆయనతో టైం స్పెండ్ చేయడం జరిగింది. మీకు బిగినింగ్ స్టేజెస్లో బాగా ఏదైనా ఫెయిలియర్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి అలా అడిగారు. ఆయన ఒక ఆన్సర్ చెప్పారు. ఆయన లైఫ్లో జరిగిన కష్టాలు, స్ట్రగుల్స్ ఇవన్నీ చెప్పుకుంటూ బేసికల్గా ఇండస్ట్రీలో కూడా 10తో ఆపేసి ఇండస్ట్రీకి వచ్చిన హీరో ఎవరు లేరు, నువ్వే. ఎక్కడో ఉంది అది, ఆ బ్లడ్లో గట్టిగా ఉంది. బట్ నాన్నకు అదేం ఉండదు కదా, మనోడు స్టార్ డైరెక్టర్ కొడుకు అది ఇది ఏముండవు. అందుకనే చాలా బాగా నచ్చింది ఈ మధ్య రీసెంట్గా నేను జిమ్కి వెళ్ళి పనిచేసిన అన్న అది మస్తు నచ్చింది అందరికి. కామన్ పీపుల్కి ఎంత టచ్ అయిందంటే అది, అరే మనమే కొంచెం బిల్డప్ ఇస్తాం అది ఇది మనం అది ఇది ఐఫోన్ జిమ్ అది చాలా ఉంటుంది. బట్ నీ తిన్న తర్వాత ఇలా కూడా ఉంటారా లైఫ్లో అనిపించింది చాలా. అలాగే ఉండాలండి టు బి ఆనెస్ట్. నేనైతే ఒక 5 times 6 times అలా ఫార్వర్డ్ చేసి మళ్ళీ వింటాను, ఫార్వర్డ్ చేసి మళ్ళీ వింటాను. సో డాడీ వల్ల చాలా చాలా నేర్చుకున్నాను, చాలా బెటర్ అయిన ఒక పర్సన్గా. మెయిన్ అమ్మ నాన్న పెంపకం అండి. సూపర్. అమ్మతో ఎక్కువ నాన్నతో ఎక్కువ? మమ్మీతో ఎక్కువ ఫ్రీగా ఉంటా అండ్ డాడీతో కొంచెం భయంగా ఉంటా. మమ్మీ అంటేనే గుర్తొచ్చింది, చోర్ బజార్లో మమ్మీ కూడా సేమ్ మమ్మీ లాగే ఉంటుంది. చాలా మంది అసలు మమ్మీ యాక్ట్ చేసిందేమో అనుకున్నారు నీతో మమ్మీగా. లేదు, అర్చన గారు షీఈస్ అ లెజెండ్ అండి. అర్చన గారు అయితే అండ్ షీఈస్ 2-time నేషనల్ అవార్డ్ విన్నర్ ఆవిడ. అండ్ ఆవిడతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఎవరి థాట్ అది? చాలా ఇయర్స్ తర్వాత వచ్చారా మళ్ళీ? జీవన్ గారి థాట్ అది. అర్చన గారు అన్నాక సార్ ఆవిడ చేస్తారా, ఇప్పుడు సినిమాలు చేయట్లేదు మ్యామ్ చేస్తారా అని చెప్పి అన్న. అడుగుదాం ఆకాష్ ఒకసారి అడుగుదాం. అడగండి సార్ చేస్తే హ్యాపీ సార్ అని చెప్పి అన్న. అడగగానే ఆవిడ ఓకే అనేసారు అండ్ వెరీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ అర్చన గారే పర్ఫెక్ట్ అసలు. సో ఆవిడ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఇట్ వాజ్ ఎవ్రీడే వాజ్ మెమరీ. ఆవిడతో చాలా స్పెషల్ ర్యాపో ఉండింది. నేను అమ్మ అమ్మ అంటుంటా, ఆవిడ నన్ను బాబు అంటారు. సో ఇట్ వాజ్ వెరీ స్పెషల్. చెప్పారు అమ్మ ఎప్పుడన్నా సేమ్ టు సేమ్ రా? చాలా మంది చెప్పేవాళ్ళు. మీకు విషయం చెప్పనా, క్రేజీ థింగ్ ఏంటంటే అర్చన గారు చెప్పారు నేను మీ అమ్మలా ఉంటాను. నేను అక్కడ షాక్ అయిపోయా, అదేంటి మ్యామ్ అని చెప్పాను. ఎస్, కమింగ్ టు నాన్న, ఈ 3 సినిమాల తర్వాత కానీ ఈ సినిమా తర్వాత కానీ అండ్ బిఫోర్ ఆల్రెడీ ఉన్నావు కాబట్టి, ట్రావెల్ అవుతున్నావు కాబట్టి, అండ్ నీ లైఫ్లో ది బెస్ట్ అనుకొని ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమంటే ఏమని చెప్తారు ఆకాష్ గారు? డాడీ నాకు ఇచ్చిన డాడీ, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కాదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి. ఆయన ఇండస్ట్రీకి అంటే నేను మెహబూబా అయ్యాక రొమాంటిక్ జరుగుతున్నప్పుడు మా అమ్మకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. 3 యాక్టర్ల పేరు చెప్పారు, 2 యాక్టర్ పేర్లు చెప్పారు. నన్ను 3వ ప్లేస్లో పెట్టారు. నేను యాక్ట్ చేసిన నేను డైరెక్షన్ చేసిన ఇంతమంది హీరోల్లో టాప్ 3 అని చెప్పి ఒక 2 పేర్లు చెప్పి తర్వాత నా పేరు చెప్పారు. వాళ్ళిద్దరు చాలా పెద్ద స్టార్స్. సో అలా అది చెప్పకూడదు ఇప్పుడు కానీ ఆ టాప్ 3 పొజిషన్ నన్ను పెట్టడం అన్నది నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్. దట్ వాస్ లైక్ ద బెస్ట్ డే. సూపర్. సో డాడీని నేను ఇంప్రెస్ చేయగలిగాను. డాడీని నేను అంత నచ్చాను ఒక యాక్టర్గా. నాతో పనిచేయడం డాడీకి బాగా నచ్చింది. లైఫ్లో ఎలా ఉన్నా కానీ నీ గురించి అంతగా ఆలోచిస్తారు కదా నాన్న. అమ్మ కానీ నాన్న కానీ మ్యాక్సిమం అంత పెద్ద ఫ్యామిలీస్లో ఒక 10తో ఆపేసిన తర్వాత లైఫ్లో రీచ్ అవుతాడా లేకపోతే ఫెయిల్ అయిపోతాడా, ఎన్ని క్వశ్చన్ మార్క్స్. నువ్వు ఒక స్టేజ్కి వచ్చే వరకు ఉంటుంది. అప్పుడు నాకు తెలిసి ఇప్పటికి కూడా ఉంటుంది అమ్మకి నాన్నకి. ఇలా ఇద్దరు ఎప్పుడైనా నీ గురించి పర్సనల్గా ఫీల్ అయిన సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అమ్మ కానీ? అమ్మ అయితే బాగా ఏడ్చింది. అంటే నేను చదువుపోయేసరికి మమ్మీ బాగా ఏడ్చారు. బాగా చదువు అసలు ఏంటి, ఏమనుకుంటున్నావు, నువ్వు లైఫ్ని సీరియస్ తీసుకోవట్లేదు.
నేను ఒకసారి మా అమ్మకి మా స్కూల్ టీచర్కి ఒక ఆన్సర్ చెప్పా. ఇంటికి వచ్చి మా అమ్మ కూడా చెప్పా. మా అమ్మకి అసలు మైండ్ పోయింది. ఒక టీచర్ ఏమో నువ్వు హీరోగా ఫీల్ అయితే ఏంటి, డిగ్రీ అని ఉంటుంది, ఇంకో జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పన్నారు. సార్ నేను హీరోగా ఫీల్ అయితే నేను డైరెక్టర్గా చేస్తా, డైరెక్టర్గా ఫీల్ అయితే ఫైట్ మాస్టర్గా చేస్తా, ఫైట్ మాస్టర్గా ఫీల్ అయితే డ్యాన్స్ మాస్టర్గా చేస్తా, ఓకే అలా కూడా ఫీల్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తా. ఇదే ఇండస్ట్రీలో ఉంటా, ఈ ఇండస్ట్రీలో పోతా. సో నాకు ఈ ఇండస్ట్రీ ఉంది సార్. సో నేను ఇక్కడే ఉంటాను. సో నాకు నేను చదువుకోలేను, దిస్ ఇస్ మై ప్లేస్ అని చెప్పా. ఇది మా అమ్మ చెప్తే మా అమ్మ షాక్ అయిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్లో కూడా క్లారిటీ వచ్చింది. నాన్నకి బ్లాంక్ అయిపోయి ఉంటుంది ఒకవేళ ఇంటి అమ్మ చెప్తే. అవునవును, ఎవరికి ఉండదు ఇండస్ట్రీ మీద అంతా. నేను ఫస్ట్ టైం నేను వింటా ఇట్లా. చాలా అంటే మంది ఏముందంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఫెయిల్ అయితే ఏంటి సార్, ఇప్పుడు ఇంకో జాబ్ ఉంది కదా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ వదిలేందుకు వెళ్ళిపోవాలి, ఇంకో పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది, క్లీనర్ పని అయినా ఉంటుంది, లేకపోతే లైట్ బాయ్ పని అయినా ఉంటుంది, హ్యాపీ పనులు చేసుకోవచ్చు, సెటిల్ ఉండొచ్చు. ఓ సో అలా కూడా చేయించారు కదా నాన్న. అలా కూడా చేయించారు కదా, తెలిసిన పనే హ్యాపీ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆకాష్ గారు ఇది? ఏమో నానా లేకపోతే లేదా క్రియేట్ అయిపోయింది అలా. అంతేనా? అలా క్రియేట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి బాగా క్రియేట్ అయిపోయింది, పిచ్చి వచ్చింది అలా. అది డాడీకి కూడా అర్థం కదా అప్పుడప్పుడు, ఇంట్రా బాబు అని చెప్పి అంటుంటారు. సో నేను డాడీకి ఎప్పుడు అంటుండే చిన్నప్పుడు, నీకు సినిమా మీద ఎంత పిచ్చి ఉందో నాకు 100 ఉంది, ఓకే నా పిచ్చి నీ పిచ్చి ముందు నథింగ్ అని చెప్పన్నా. చిరుతా కదా ఫస్ట్, చిరుత అంతే కదా. నాకు బాగా గుర్తుంది ఆ సీన్ కూడా. ఏడిపించేస్తారు అట్లా థ్యాంక్ యూ ఒక రేంజ్లో. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్, ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి సీనియర్ యాక్టర్ అనే చెప్పాలి నేనైతే. ఇంకా లేదండి, యాక్చువల్లీ చైల్డ్ యాక్టర్గా చూస్తే మాత్రం సీనియర్ యాక్టరే. అవును, ఒక చైల్డ్ యాక్టర్ నుంచి ఇప్పుడు దాకా అంటే మాత్రం 10 పైన అయి ఉంటుంది. సూపర్. సో నాన్న ఇన్ని సంవత్సరాల సినిమా కెరీర్లో చాలా అప్ అండ్ డౌన్ చూశారు ఆకాష్ గారు. బట్ ఒకనొక టైంలో బాగా డౌన్ అయిపోయారు. ఆ డౌన్ అయిపోయిన టైంలో ఎలా ఉందంటే, ఈవెన్ ద కుక్కలకు కూడా, డాగ్స్కి ఫుడ్ పెట్టలేని పొజిషన్కి నేను వచ్చాను అని ఫ్రెండ్స్కి కాల్ చేసి డాగ్స్ తీసుకెళ్ళండి అని కూడా చెప్పిన పొజిషన్ ఆయనే బయట ఓపెన్ అయ్యి చెప్పారు. ఆ టైంలో ఎలా అనిపించింది అంటే, చాలామంది సినిమా ప్రేక్షకులకు కాదు, సినిమాలో ఉన్న వాళ్ళకు కూడా ఏంటి ఇంత డౌన్ అయిపోయాడు పూరి, మనం ఈ టైంలో దగ్గర ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఒక్కడే అయిపోయారు ఆయన. ఆ టైంలో ఏంటి ఆయన మైండ్ సెట్ ఏంటి అసలుకి? అంటే ఇంట్లో వరకు రానిచ్చారు అసలు ఆ విషయాన్ని, పిల్లలకు కానీ వైఫ్కి కానీ? అంటే మమ్మీకి బాగా అర్థమైపోయింది సిచ్యువేషను. మా ఇద్దరికి అప్పుడు చిన్నపిల్లలు తెలియకూడదని చెప్పి హాస్టల్లో పెట్టేసింది మా అమ్మ ఆ టైంలో. ఓకే, నేను అప్పుడు 3వ క్లాసు, నా చెల్లి 2వ క్లాసు. ఇలా మమ్మల్ని హాస్టల్లో పెట్టేశారు. మాకేం తెలియలే, అప్పుడు ఏం జరుగుతుంది ఏంటో తెలియలే. మా మైండ్లో అయితే అంత హ్యాపీగా ఉన్నాం, మా నాన్న పెద్ద డైరెక్టర్, మాకు హ్యాపీగా ఉన్నాం అని చెప్పి ఇలా అనుకునేవాడిని. కొన్నాళ్ళకి బయటకు వచ్చాక కొంచెం సిచ్యువేషన్ ఇంతకు ముందులా లేదని చెప్పి అర్థమైంది. సో ఎవ్రీథింగ్ మారిపోయింది, అన్నీ మారిపోయాయి. మేము వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ నుంచి, ఉంటున్న ప్లేస్ అన్నీ మారిపోయాయి. ఒక 5-6 ఏళ్ళు అయితే చాలా నరకంగా ఉండింది. సో ఆ టైంలో హౌస్ కూడా అమ్మేశారా? హౌస్ ఇల్లు కూడా, హౌస్ అప్పుడు హౌస్ అమ్మేయడం జరిగింది. అన్నీ ఇంకా ఒక కార్లు అన్నీ, ఇంకా 2-3 కార్లు ఉండేవి అంతే. బట్ ఆ కార్లు ఇల్లు చూసి వీళ్ళకేంటని చెప్పి అనుకునేవారు, కానీ అవేవో ఉండేవి అంతే తప్ప. బట్ చాలా కష్టంగా ఉండేది ఆ మూమెంట్లో. ఒకవేళ మా నాన్న అలాగే ఉండిపోయి ఉంటే మాత్రం ఇప్పటికి నేను కొంచెం నన్ను ఇంకా నెపోకిడ్ అనేవారు కాదేమో. స్ట్రగ్లింగ్ స్టేజెస్లో ఉండేవాడిని, ఫోటోలు పట్టుకొని ఆఫీస్లో తిరిగేవాడినేమో. కానీ ఇంకా మా నాన్న మళ్ళీ బ్యాక్ లెగడం అన్నది మాత్రం సూపర్, అది అన్బిలీవబుల్ మూమెంట్. నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఒక ఏజ్ వచ్చాక అర్థమవుతుంది, అది చాలా కష్టం, ఇంపాసిబుల్ అది. అమ్మ బేసికల్గానే ఎమోషనల్ క్యాండిడేట్ విన్నా నేను. ఆ టైంలో మమ్మీ డాడీకి ద మోస్ట్ సపోర్ట్ కానీ, బిగ్గెస్ట్ సపోర్ట్ కానీ అన్నీ. ఇంకా ఈ ఫ్యామిలీలో ఉందంటే కారణం మమ్మీ. సూపర్. సో షీ వాజ్ ద వన్ వాజ్ హోల్డింగ్ అంత అందరిని మేనేజ్ చేస్తూ అంత ఎవ్రీథింగ్. డాడీని, నన్ను, ఫ్యామిలీ మొత్తాన్ని అందరినీ మేనేజ్ చేసింది మాత్రం మమ్మీ. సూపర్. సో ఇప్పుడు అన్నారు కాబట్టి, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్? ప్లీజ్. సో అమ్మ ఇంట్లో
ఈ ఇంట్లో కదా ఎక్కడ ఏ ఇంట్లో అయినా అమ్మ అనే ఒక పేరు, అమ్మ అనేది ఒక బలం మనకి. Yeah. నాన్న ఎక్కడున్నా, ఎక్కడ తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత సంపాదించినా కానీ నాన్న అంటే నాన్న అంతే. Yeah. అమ్మ అలా కాదు. అమ్మ సంపాదించకపోయినా, అమ్మ ఏం పని చేయకపోయినా, అసలు అమ్మ మనం సరిగా చూసుకోకపోయినా మనకి అమ్మ అంటేనే పిచ్చి. అలాంటి అమ్మ ఇంటికి బలం అని చెప్పావు, నాన్నకు కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పావు. అండ్ నాన్నకు కూడా అదేవిధంగా అమ్మ మీద అంతే లవ్ ఇప్పటికి కూడా, అప్పటి నుంచి ఇప్పటికి. బేసికల్ లవ్ మ్యారేజ్ కదా. బట్ ఒక 2-3 years కంటిన్యూగా అది అయిపోయిన తర్వాత వెంటనే ఇంకో న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. మీరు చెప్తాను అంటే నేను అడుగుతాయి క్వశ్చన్. చెప్పండి. ఎస్, ఆ టైంలో డౌన్ అయిపోయారు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. పూరి అంటే ఏంటో నిరూపించుకున్నారు. బట్ ఇది పర్సనల్గా చాలామంది మీ ఫ్యామిలీ మీద కొన్ని క్వశ్చన్స్ రైట్ చేశారు. పూరి గారు అండ్ పూరి గారు వైఫ్ విడాకులు తీసుకునే స్థాయికి వచ్చేసింది, ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి, విడాకులు తీసుకుంటున్నారంట అనే మాట ఎంతవరకు వాస్తవం? ఇది ఎప్పుడు లేదు నేను అసలు. ఓకే, ఇలా వచ్చింది. ఓకే, లేదండి అసలు. ఇట్ వాజ్ నెవర్. సిచ్యువేషన్ మాత్రం ఎప్పుడు రాలేదు. మమ్మీయే మొత్తం అసలు అన్నిటికీ సపోర్ట్, డాడీకి ద మోస్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్. ఇలాంటి సిచ్యువేషన్ అయితే అసలు రాలేదు. అండ్ ఐ నో అబౌట్ దెమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇదైతే ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు కానీ. సో ఐ థింక్ అంటే ఏమో, ఒకవేళ అలా రాసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏదో టైంపాస్ కాబట్టి ఏదో న్యూస్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇష్టం. బట్ అదైతే నిజం కాదు. ఎందుకంటే అంతమంది రాసినా కానీ వాళ్ళ స్ట్రాంగ్ రిలేషన్ అనేది అందరికీ తెలుసు, మళ్ళీ రాసే వాళ్ళకి కూడా తెలుసు. మళ్ళీ ఇప్పుడు టు బి ఆనెస్ట్ అది నిజమే ఉంటే మాత్రం ఇప్పటిదాకా ఇలా ఉండేది కాదు అది. ఎస్. అండ్ నేను మా మమ్మీ గురించి ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ప్లీజ్. ఈ టాపిక్ ఇలా వచ్చింది కాబట్టి, మా నాన్న మా మమ్మీ ఇద్దరు లవ్లో ఉన్న స్టేజ్లో ఇది మా నాన్న ఒకసారి చెప్పారు నాకు. సో మా అమ్మకి ఫోన్ చేసి నేను పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా, వచ్చేస్తామని. మా మమ్మీ వచ్చేస్తా అని చెప్పింది. నా జేబులో 200 రూపాయలు ఉన్నాయి. రేపు ఏముంటుందో కూడా నాకు తెలియదు. నన్ను పెళ్ళి చేసుకుంటామని చెప్పి అనంట. చేసుకుంటా అని చెప్పి వచ్చింది మా అమ్మ. సో నాకు అసలు అది విన్నాక నాకు మైండ్ పోయింది. సో ఇలాంటి ఒక అమ్మాయి ఉంటుందా, అంటే ఒక అబ్బాయిని ఇంతలా ప్రేమిస్తుందా అనిపించింది. సో అంతలా లవ్ చేసిన అమ్మాయి. సో అలా అంత ప్యూర్గా ఉండడం వల్లే ఇవాళ మా అమ్మ అసలు, మా నాన్న రోజు అలా నమ్మడం గ్రేట్ అనిపించింది టు బి ఆనెస్ట్. జేబులో 200 రూపాయలు అండి. మా నాన్న ఫోన్ చేసి నా జేబులో ఎంతే ఉంది వచ్చేస్తావా అని చెప్తే వచ్చింది మా అమ్మ. సో దట్ ఈస్ రియలీ, అది ఆలోచిస్తే నాకు గూస్ బంప్స్ వస్తాయి ఇప్పటికి కూడా. సో యా, ఆ 200 రూపాయలతో వచ్చిన అమ్మ ఈరోజు ఫిగర్ అనేది నథింగ్. వాళ్ళ లవ్ ఇప్పటికి కూడా అంత ప్యూర్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నాన్నలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి అమ్మకి? ఆయన రైటింగ్ చాలా ఇష్టం మమ్మీకి. ఆయన డైలాగులు రాయడం మమ్మీకి చాలా ఇష్టం. అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఆయన వీక్ పర్సన్ కాదు. సో అది మా మమ్మీ చాలా నచ్చుద్ది మా డాడీలో. మమ్మీలో నచ్చే ఫ్యామిలీ మొత్తానండి మా మమ్మీ హ్యాండిల్ చేస్తుంది. సో డాడీ హ్యాపీగా షూటింగ్ చేసుకొని పనులు ఏ స్ట్రెస్ లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఫ్యామిలీ టెన్షన్స్ లేకుండా చేసుకోవాల్సిందంటే అది మమ్మీయే. సో మమ్మీ ఉంటే డాడీ రిలాక్స్ అవుతాడు టు బి ఆనెస్ట్. ఓకే, పెద్ద ఫ్యామిలీ కదా. యా, చాలా పెద్ద ఫ్యామిలీ. అలా హ్యాండిల్ చేసేస్తారు మమ్మీ. ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యారా అమ్మ కానీ నాన్న? మమ్మీ వాళ్ళ లవ్, వాళ్ళ బాండింగ్? నో, మమ్మీ అవుతూ ఉంటారు అబౌట్ స్ట్రగుల్ టైం, ఫైనాన్షియల్ ఇష్యూ అప్పుడు కానీ, లో అయిపోయినప్పుడు కానీ, హిట్లు లేనప్పుడు కానీ మమ్మీ బాగా డిసప్పాయింట్ అయ్యారు. డాడీ అయితే ఎప్పుడు ఎడడం చూడలేదు ఇప్పుడు దాకా. హీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఏమో లోపల బాధపడ్డారేమో కానీ మా ముందు అయితే హీ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఎప్పుడు పిల్లల ముందు అది కనిపించదు అస్సలు. ఇంకా ఆయనే బీ కూల్, బీ స్ట్రాంగ్ అంటుంటారు. సో అది ఎలాగో అర్థం కాదు.